దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము, వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనము. ప్రభునందు ప్రియులారా, మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఆలకించిన ప్రార్థనకు ప్రతిస్పందనగా మనము ఏదైతే దేవుని సన్నిధిని ప్రార్థిస్తున్నామో దానికి తగిన సహాయమును అందించగలిగిన సమర్థుడు దేవుడు. కనుక ఈ వాక్యము చేత దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు, యూదా ప్రజల కొరకు వాగ్దానం చేసిన మాటను మన జీవితంలో కూడా ఈ వాక్యమునందు విశ్వాసం ఉంచగలిగితే మన పట్ల కూడా అలాగు నెరవేర్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఈ బైబిల్ గ్రంథములో దేవుడు అనేక వాగ్దానాలు మన కొరకు సిద్ధపరిచాడు. దేవుడు మన పట్ల తన వాగ్దానమును నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. కనుక విశ్వాసముతో దేవుని మాటల యందు నమ్మిక లక్ష్యముగాను ఉంచగలిగితే ఆ వాగ్దాన ఫలమును మనము అనుభవించడానికి అవకాశం కలుగుతుంది. రక్షింపనేరకయుండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు అనే వాక్యము యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనములో సెలవిస్తున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి, ఆయన మనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సుముఖముగానే ఉన్నాడు. అయితే మనము దేవుని ఎడల విశ్వాసముతో అడిగిన ప్రార్థనకు నిశ్చయముగా జవాబును పొందుతాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనములో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను అని యేసు ప్రభు చెబుతున్న మాటలు వ్రాయబడి ఉన్నాయి. ప్రియులారా, వారు వేడుకొనుచుండగా, వారు ప్రార్థన చేయుచుండగా నేను వారికి సహాయం చేస్తానని దేవుడు వాగ్దానమిచ్చుటలో గల మర్మం ఏమిటంటే, ఎవరైతే విశ్వాసముతో నిరీక్షణ కలిగి నమ్మకముగా ప్రార్థన చేస్తారో అట్లాంటి వారికి దేవుడు కార్యమును సఫలపరచడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి వారు అనంటే ఇక్కడ వాక్య ప్రకారంగా మనము అని పోల్చుకున్నటకు ఏమాత్రం సంశయము లేదు. అయితే ఇశ్రాయేలు యోధా ప్రజలను వారు అని అక్కడ సంబోధించాడు. కానీ ఈ రోజున ఎవరైతే విశ్వాసముతో దేవుని సన్నిధిని కనిపెడుతున్నారో దేవుడు వారికి తప్పకుండా సహాయం అనుగ్రహిస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, నీ ప్రార్థన విశ్వాసముతో కూడినదైనా, ఒకవేళ మాట వరుసకు మాత్రమే ప్రార్థన చేస్తున్నావేమో, ఆవేశము అవసరము కొలది ప్రార్థన చేస్తున్నావేమో, కానీ నీ ప్రార్థన నిరాక్షేపణ కలిగినదై దేవుని సన్నిధానములు అంగీకరించగలిగేదిగా ఉండాలి. కొంతమంది ప్రార్థన ఎదుటి వారికి హాని కలిగించు, వారిని నాశనము చేయి, కాబట్టి ఇలాంటివి నాకు కావాలి అన్నట్లుగా అడుగుతూ ఉంటారు. కానీ నీ ప్రార్థన అనేక మందికి దీవెనకరముగా, నీకు దేవుని సన్నిధిని ఆశీర్వాదము మేలుకరముగా ఉండేటట్లుగా ఉండగలగాలి. కాబట్టి ఈరోజు నీ ప్రార్థనను సరిచేసుకుని దేవుని సన్నిధిని మొరపెడితే నిశ్చయముగా నీవు ఆమేన్ అనే లోపునే దేవుడి కార్యము సఫలపరుస్తాడు. మరి నీ ప్రార్థన విశ్వాసముతో ఉన్నదో లేదో నీవు చేసే ప్రార్థన మీదనే నీ మీద ఆధారపడి ఉన్నది. దేవుడు నిశ్చయముగా మన అందరి ప్రార్థనలు ఆలకించి మేలు కలుగు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించిన వాక్యపు ఆధారాన్ని బట్టి మేము ధైర్యం తెచ్చుకుని మీ సన్నిధిని ప్రార్థించగోరుతున్నాం. ప్రభువా, మానవ మేధస్సునకు మించిన గొప్ప సంగతులు నీ గ్రంథమందు మాకు బయలుపరుస్తున్నావు. నీవు నిశ్చయముగా ప్రార్థన ఆలకించే దేవుడవు. ప్రభు, మేము చేయుచున్న ప్రతి పనిపాటలలో, ప్రయాణాలలో మాకు తోడై ఉండండి తండ్రి. అనారోగ్యముతో, రుగ్మతలతో శ్రమలు ఉన్న బిడ్డలను మీరు ఆదుకొనమని వేడుకుంటున్నాం. నిశ్చయముగా ప్రతి బిడ్డలకు మేలు చేసి నీ మహిమను వారు కనుగొనున్నట్లుగా నీ ప్రత్యక్షత కలుగు చేయమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈ దిన పరిచర్యలలో అనేక మంది మా కొరకు ప్రార్థిస్తే బాగుండునని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారి మనోవాంఛ సిద్ధింప చేయమని ప్రార్థిస్తున్నాం. వారి కోరికను, ఆత్మీయమైన ప్రతి అవసరతను మీరు తీర్చుమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన
ఎల్లప్పుడూ మీకు తోడయుండునుగాక. ఆమేన్.